దానికి సంబంధించి ఇటు భద్రాచలం లాంటి ప్రాంతంలో కొన్ని ఆంక్షలు విధించారు. సో ఇక్కడ అలాంటి ఆంక్షలు ఏమైనా విధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ రాజాసింగ్ చాలా కీలకంగా ప్రసంగించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఒక ప్రసంగం ఉంటే ఎక్కడ ఏ ప్రాంతంలో ఉండబోతుంది ప్రసంగానికి సంబంధించి, ఎందుకంటే గతంలో కూడా చాలా కీలకంగా కొన్ని సందర్భాలు ఆయన మాట్లాడారు, కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి. సో ఈసారి ప్రసంగానికి సంబంధించి పోలీసులు ఏమైనా ముందస్తుగానే రాజాసింగ్తో మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందా? సో ఎలా ఉండబోతుంది? రైట్, రాజాసింగ్ సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఎందుకంటే పెద్ద ఎత్తున సంబంధించిన శోభయాత్ర ఆయన సంబంధించి కూడా చేసి తీరుతామని కూడా చెప్పడం జరిగింది. గతంలో సంబంధించి కూడా ఆయన శోభయాత్రకు సంబంధించి కూడా చేసిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు సంబంధించి దూరేటలోని సంబంధించిన గంగాబౌలి నుంచి కూడా రాజాసింగ్ శోభయాత్ర ప్రారంభం కాబోతుంది. ఇక ధూల్పేట్ మెయిన్ సెంటర్ కి సంబంధించి కూడా గతంలో ప్రసంగించారు కాబట్టి ఇప్పుడు సంబంధించి కూడా ఆ ధూల్పేట్ మెయిన్ సెంటర్ కి సంబంధించి కూడా ప్రసంగం ఉండే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక ఆయన సంబంధించి కూడా ఆయన ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పటికే పోలీసులకు సంబంధించి కూడా హెచ్చరించారు. సున్నితమైన సంబంధించిన ప్రసంగంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదు, ఇతర మతానికి సంబంధించి కూడా వాళ్లకు కించపరిచే విధంగా కూడా మాట్లాడొద్దని కూడా ప్రత్యేకంగా పోలీసులు హెచ్చరిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు రాజాసింగ్ సంబంధించి కూడా ప్రసంగం పైన కూడా ఆసక్తిని రేకేసి, ఎందుకంటే ప్రసంగంలో ఏ విధంగా ఉంటుంది, ఏ అంశాలు ప్రసంగంలో ఉండబోతాయి, ఎందుకంటే అగెనిస్ట్ గా గవర్నమెంట్ కి సంబంధించి కూడా మేము శోభయాత్ర చేసి తీరుతామని కూడా లేఖ రాయడం జరిగింది. కాబట్టి ఈ అంశాలన్నిటిపైన కూడా ఇప్పటికే పోలీసు నిఘా పెట్టారు. ఆయనకు సంబంధించిన ఏ విధంగా ఉండబోతుంది, ఇక శోభయాత్రకు సంబంధించి ఆయన ప్రసంగం పట్ల ఏ విధంగా ఉండబోతుంది అని కూడా మరోవైపు పోలీసులకు సంబంధించి కూడా మినిట్ టు మినిట్ వాళ్ళకి సంబంధించి పర్యవేక్షణ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇతర మతాల సంస్థలు, హిందూ మతానికి సంబంధించిన సంస్థలు ఉంటే సంబంధించిన ఆ సంస్థల అధిపతులంతా కూడా దీంట్లో పాల్గొంటారు. కాబట్టి ఇప్పుడు సంబంధించి కూడా కాంట్రవర్సీ కామెంట్స్ అయితే చేయకపోవచ్చు అన్న ఏదైతే చేయకపోవచ్చు అనేది కూడా వినిపిస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి ఎందుకంటే ధార్మిక సంస్థలకు సంబంధించిన మఠాధిపతులు కావచ్చు, పీఠాధిపతులు సంబంధించి శ్రీరామనవమి శోభయాత్రకు సంబంధించి చాలా వరకు కూడా 3.8 కిలోమీటర్లు నడవబోతుంది. సో చాలామంది ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ట్రాఫిక్ డైవర్షన్కి సంబంధించి పోలీసులు అప్డేట్ ఇచ్చారు. సో ఇక్కడ ఏ ప్రాంతాల నుంచి వెళ్ళాలి, సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? రైట్, ట్రాఫిక్ డైవర్షన్ కావచ్చు, దాంతో పాటుగా నగర వ్యాప్తంగా అంటే 3 కమిషనరేట్లకు సంబంధించి రాచకొండ, సైబరాబాద్ తో పాటుగా హైదరాబాద్, ఈ 3 కమిషనరేట్ పరిధిలో మద్యం షాపులు కూడా బంద్ చేశారు. ఈరోజు ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు సంబంధించిన కూడా మద్యం షాపులు క్లోజ్ చేసిన నేపథ్యం ఉంది. ఇక ప్రధాన కూడలు, ఎందుకంటే ఇక్కడ సీతారాం వాగ్ సంబంధించి కూడా శోభయాత్ర వస్తుంది, ఇక ధూల్పేటకి సంబంధించి కూడా శోభయాత్ర ఉంటుంది. కాబట్టి ఇక ప్రధాన కూడళ్లకు సంబంధించిన ధూల్పేట ఏరియా కావచ్చు, గంగాబౌలి కావచ్చు, మిగతా హ్యాబిట్స్ కి సంబంధించి, అలాగే ఆంధ్ర బ్యాంక్ సంబంధించి ఆ ఏరియా కూడా హనుమాన్ వ్యాయామశాల చేరుకుంటుంది. సుల్తాన్ బజార్ కి సంబంధించి కూడా హనుమాన్ వ్యాయామశాలకు సంబంధించి కూడా ఈ 3 శోభయాత్రలు వెళ్తాయి. కాబట్టి ఇక్కడ అఫ్జల్ గంజ్ నుంచి ఇక్కడ కోటి, అలాగే సుల్తాన్ బజార్ సంబంధించిన పోలీసులు ట్రాఫిక్ డైవర్షన్ చేస్తారు. ప్రధానంగా ఇప్పటికే ప్రధాన కూడలన్నీ కూడా మూసివేయడం జరిగింది. దానికి సంబంధించిన కూడా ఇతర సైనింగ్ బోర్డు సంబంధించి రోడ్డు గుండా వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి పైన కూడా అప్డేట్ ఇస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి మొత్తంగా నగరంలో ఈ రోజు రాత్రి వరకు సంబంధించి కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఇంత ముందస్తుగా సమాచారం కూడా అందించారు. ఈ కూడళ్లకు సంబంధించి కూడా ట్రాఫిక్ దారులు మూసివేసి ఉంటాయి, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కూడా సూచించడం జరిగింది. వారితో పాటుగా సంబంధించిన మిగతా ఏర్పాట్లు కావచ్చు, ఏదైతే అత్యవసర పరిస్థితులు ఉంటాయో అత్యవసర సంబంధించిన అంబులెన్సింగ్ వ్యవస్థ కావచ్చు, ఇతర సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేసింది. ఎవరైతే అత్యవసరంలో ఉంటే వాళ్ళకి సంబంధించి కూడా ప్రత్యేక మార్గాల ద్వారా హాస్పిటల్ కి తీసుకెళ్లేందుకు సంబంధించి కూడా ప్రత్యేకంగా సంబంధించిన సంబంధించి కూడా కేటాయించిన నేపథ్యం ఉంది. దాంతో పాటుగా మిగతా సంబంధించిన హెచ్ఎండిఏ కావచ్చు, వాటర్ బోర్డు కావచ్చు, జిహెచ్ఎంసి, అలాగే అన్ని శాఖల సమన్వయంతో శోభయాత్ర కొనసాగుతా ఉన్నది. మొత్తంగా శోభయాత్రకు సంబంధించి కూడా రాత్రి వరకు కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఇక 3 కమిషనరేట్ పరిధిలో సంబంధించి కూడా పోలీసింగ్ భద్రతా బలగాలను కూడా పెంచారు. 20,000 మంది పోలీసులు ప్రత్యేకంగా ఈ 3 శోభయాత్రలో కూడా ప్రధానంగా ఈ రోజు సంబంధించిన వాళ్ళను విధులు నిర్వహిస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా విధులు నిర్వహిస్తా ఉన్నారు. మొత్తంగా శోభయాత్రకు సంబంధించి కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా అన్ని సమన్వయాలతో శోభయాత్ర కొనసాగుతుంది. ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ శోభయాత్ర కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.